అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థమైతలేదు. నేను అనుకుంటున్నా మూతికి, మైండ్‌కి లింక్ తెగిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఏ ప్రోగ్రామ్ పోతే ఏం మాట్లాడినా అర్థమైతలేదు. దేవుని కాడ పోయి శాపనార్థాలు పెడతాడు. ఇంకో సావు దగ్గర పోయి నవ్వుకుంటూ వస్తాడు. లేకపోతే ఏదో స్పోర్ట్స్ ప్రోగ్రామ్ పెట్టి ఆడేమో రాజకీయాలు మాట్లాడతాడు. ఇంకేదో డిజిటల్ కార్డు అని చెప్పి డిజిటల్ కార్డ్ అనేది జనాలకు ఉపయోగపడే కార్డు. ఒకవేళ ఉపయోగపడితే ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే ఆడపోయి ఇంకొకరు మాట్లాడతాడు. నిన్న చేసిన కామెంట్స్ ఆయన దేని మీద ఫామ్ హౌస్ల మీద చేసిన కామెంట్స్. ఫామ్ హౌస్లకు మూసీ నది బాధితులకు లింగు పెట్టిండు. ఎట్లున్నది ఇది? ఒకసారి వినండి, విన్న తర్వాత చెప్తా. నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా. నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి. కూలగొట్టాలనా లేదా సబితమ్మ? నువ్వు సలహా చెప్పు. ఇంకా దాని కంటిన్యూషన్ ఇంకా ఉంటుంది. కేవీపీ ఫామ్ హౌస్ కూలగొట్టాలనా వద్దా చెప్పు. అర్థం కాలేదు, అడిగి కూలగొడుతుర్రా? పేదోళ్ళ ఇంటి మీదకేమో బుల్డోజర్స్ వాళ్ళకు చెప్పిపోతుండ్రా? ఇప్పటికి 300 స్ట్రక్చర్స్ కూలగొట్టారు కదా. హైడ్రాకు చట్టబద్ధత కాకముందే, ఆర్డినెన్స్ కాకముందే కూలగొట్టించారు కదా. రాత్రి పోయి వాళ్ళని కడమ మీద కూడా రోడ్ల మీద పడేసారు కదా. మీ ఇంటికి పంపాలనా వద్దా, మీ ఇల్లు కూల్చాలనా వద్దా అని అడిగినరా? వీళ్ళ ఫామ్ హౌస్ గురించి ఎందుకు కూలగొట్టాలనా వద్దని అడుగుతున్నారు. ఇల్లీగల్ ఉంటే కూలగొట్టేసేయండి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రత్యర్థుల కోసం మీరు హైడ్రా తీసుకొచ్చిన అనుకోవాలనా? మూసీ బాధితులను వీళ్ళంట ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రెడ్డి వీళ్ళందరంట మూసీ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారంటే వీళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికేనంట. ఎందుకు? మంచిది కదా, వీళ్ళు ఈయనే ఉన్నప్పుడు మీరు అడవి కూలగొట్టేస్తే అయిపోయాయి కదా. అసలు మీరు ఈ 3-4 ఫామ్ హౌస్లు కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకా గోళీలాటే ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నారు. అట్లా ఉండకూడదు. మనం గోళీలాటకి వెళ్ళి దాటిపోయి వచ్చినాం, హైదరాబాద్కి వచ్చినాం, పాలమూరుకి వెళ్ళి. మీరు వీళ్ళ 3 ఫామ్ హౌస్లు ఇల్లీగల్గా ఉన్నాయని మీరే అన్నారు కదా. ఇల్లీగల్గా ఉన్నాయని అన్నారు, ఇల్లీగల్గా కట్టుకున్నారు కదా. మీరు ఎందుకు కూల్చొద్దని అడుగుతున్నారు కదా. అడగకండి, అడగనే వద్దు అసలు. మీరు డైరెక్ట్గా పోయి కూల్చండి. వీళ్ళొక్కరివే కాదు, మీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపు క్రితమే ఆయన మాట్లాడి, పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడాడు. నా ఫామ్ హౌస్ పక్కనే మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది, మరి దాన్ని కూలగొట్టరా? నా మీదకి ఎందుకు వస్తారు? నేను 20 ఏళ్ళ క్రితం కట్టుకున్నా, నా 111 జీవోలు వస్తుంది. అది అసలు ఈ ప్రభుత్వం పరిధిలో లేదు, అసలు ఈ హైడ్రా కిందికి రాదు అని పట్నం మహేందర్ మాట్లాడుతున్నాడు. సవాలు విసురుతున్నాడు మీ ప్రభుత్వానికి. ఆయనకు విప్పు కూడా ఇచ్చారు మీరు. ఆయన అదేందో అర్థం కాలేదు. ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చారు, విప్పు ఇచ్చారు. సేమ్ పిఎస్సీ చైర్మన్ లేకనే అది కూడా. ఆయన మాట్లాడుతున్నాడు, తప్పు ఉంటే పర్మిషన్ లేకపోతే నేనే కూలగొట్టుకుంటా, నాకు నోటీస్ ఇవ్వాలి ఇప్పటివరకు ఎవరని. ఇవన్నీ కూలగొట్టేసేయండి. కేవీపీది కూలగొట్టండి, డీకేఆర్ నది ఉంటుంది అక్కడ వాళ్ళది కూలగొట్టండి. ఇంకా మీ మినిస్టర్లు విన్నాయి. ఆయన ఎవరు? చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ ఉంటుంది అని అజీజ్ నగర్లో. మీరు అన్నకాన్నే అజీజ్ నగర్ పేరు తీశారు కదా, ఆనే ఉంటుంది. అడిగి కూలగొట్టడం నాకు అర్థం కాలేదు. అడిగి కూలగొడతారా? అంటే పొలిటీషియన్స్ అయితేనేమో అడిగి కూలగొడతారు, జనాల అయితేనేమో దాని మీదకి పంపించేస్తారా? అసలు మూసీ నది బాధితులకు దానికి సంబంధం ఏంది? మూసీ బాధితుల తరఫున వీళ్ళు పోయి మాట్లాడుతున్నారు, మాట్లాడని ఉండని, పోయి వాళ్ళ కూలగొట్టు. నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా కూడా బెదిరింపులు. ఇల్లీగల్గా ఉంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో ఈ ప్రత్యర్థులు ఎప్పుడో కూలగొట్టేస్తుండే. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ప్రత్యర్థులు అవి ఎప్పుడో పడగొట్టించేస్తుండే. అసలు ఈ ముఖ్యమంత్రి అయ్యిందా నిలబెట్టి కాదు, పడగొట్టనీకి అని చెప్పి ఆల్రెడీ పేరు తెచ్చుకుండు. అయిపోయింది. ఇంకా మీ బిరుదు అదే, పడగొట్టే ముఖ్యమంత్రి. పడగొట్టుకుంటూ పోతూ ఉంటారు అనమాట. తెలంగాణలో డిస్ట్రాక్షనే, కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఈయనకు వచ్చిన బాధ ఏంటంటే, ఒకసారి గమనించండి, ఈయన ఎవరెవరిని టార్గెట్ చేసిండు వరుసగా. ఆయన ఎవరెవరిని టార్గెట్ చేసిండు వాళ్ళందరూ ప్రశ్నిస్తున్న వాళ్ళే. ఈయన ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నాడు, ఎవరెవరు ఫామ్ హౌస్ కూలగొడతా అంటున్నాడు, వరుసగా రాస్తా చూడండి పేరు. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. ఈయనకు సబితా ఇంద్రెడ్డితో గొడవ ఏంటంటే కార్తీక్ రెడ్డి రోజు దుమ్ము దులుపుతున్నాడు ఆయన కూడా పోయి. తర్వాత ఈటెల రాజేందర్, ఇది కథ. ఇలా నలుగురిని టార్గెట్ చేసిన వీళ్ళ ఫామ్ హౌస్లు. వీళ్ళ ముగ్గురికి ఫామ్ హౌస్లు. వీళ్ళకంట 3 కొడుకున్నారంట, 3 ఫామ్ హౌస్లు అంట. ఆమె ఆల్రెడీ ఒక పెద్ద ట్వీట్ చేసింది, ఏ పేపర్ కూడా రాయలే. కేటీఆర్ ఆయన ఎవరు?
రేవంత్ చేసిన చౌకబారు కామెంట్లను రాసిన తప్ప ఆమె నిన్న సాయంత్రమే కౌంటర్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి. మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సపడనే లేదు. ఇంకో ఏమున్నది, మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి మిగతా 3 ఫామ్ హౌజులు ఎక్కడున్నాయి అనే వివరాలు ప్రజల ముందు పెట్టండి. మీరు ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాను అంటే ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరిస్తారన్నమాట. ఇది బ్లాక్మెయిలింగే. అది కూలగొట్టమని వాళ్ళే. కేటీఆర్ ఎప్పుడో చెప్పిండు, నాకు ఫామ్ హౌసే లేదు, అది మా దోస్తులు లీజ్ తీసుకున్న పోయి కూలగొట్టుకోపోరు అన్నాడు. ఎందుకు మీకు ఇటాచులు దొరకలేదని ఆయన కూలగొట్టనికే? హరీష్ రావు పోయి కూలగొట్టిన అక్రమంగా ఉంటే ఎందుకు మీరు ఇంకా బేర్ చేస్తున్నారు? అక్రమంగా కట్టుకొని ఉంటే వాళ్ళు అలా అక్రమ ఫామ్ హౌస్లు అయితే మీరు ఎందుకు బేర్ చేస్తున్నారు? జనాలను ఎందుకు బేర్ చేస్తలేరు? వీళ్ళని ఎందుకు బేర్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ పాలిటిక్స్కు ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇదంతా బ్లాక్మెయిలింగ్. ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే అడుగుతారో, క్వశ్చన్ అడుగుతారో, ఇప్పుడు ఏంది ఈయన నా మీదికి వెళ్ళి పోవాలి, రమ్మను ప్రొక్లేన్ రమ్మను మీ జేసీపీని పేదలైతే కూడా కొడతా అని ఈయన సవాల్ విసిరండి కేటీఆర్. హరీష్ రావు సవాల్ విసిరిండు, రా అని నేనే ముందలుంటున్నాడు. సబితా ఇంద్రెడ్డి, కార్తీక్ రెడ్డి ఇద్దరు వీళ్ళు కూడా సవాల్ విసిరిండ్రు, రాయిందర్రా రండి మీరు చూద్దాం ఏమవుతుందో అని. తర్వాత ఈటెల రాజేందర్, పాపం ఈటెల రాజేందర్ బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి ఎవరైనా ప్రజల తరపున తిరుగుతున్నారంటే ఈటెల రాజేందర్ ఒక్కడే. మిగతా ఎవరు మాట్లాడతలేరు కదా. కిషన్ రెడ్డి పాపం చాలా రోజుల తర్వాత జమ్మూ కాశ్మీర్ అంటే నిన్న వచ్చి ఏదో ఒక మంచి కామెంట్ చేసిండు ఆయన. కిషన్ రెడ్డి కూడా మంచి కామెంట్ చేసిండు, లేట్గా వచ్చినా లేటెస్ట్గా చేసిండు. మొత్తము 70-80% మురుగునీరు, మొత్తం మన వర్షం నీళ్ళు, తర్వాత మన డ్రైనేజు అంత పోయి మూసీలో కలుస్తుంది. రేపు మూసి నేను అది చేస్తా బంగారు తునక చేస్తా మూసిని, తెలంగాణ ఎట్లనో అని మూసిని బంగారు తునక చేస్తా అంటుండు కదా. మూసి బంగారు తునక చేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఏడికి పంపిస్తామని అడిగిండు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి దగ్గర అంత చిప్పు కూడా లేదు. ఆయన సమాధానం కూడా చెప్పాడు. ఆయన చిప్పు పాడైపోయింది, ఎప్పుడో పాడైపోయింది. అందుకే బుద్ధి ఉన్న మాటలు మాట్లాడుతున్నాడు. ఇట్లా ఆయన డ్రీమ్ ప్రాజెక్టు మూసీకి ఎవరైతే అడ్డం పడుతున్నారో, మూసీకి అడ్డం పడితే మూసీ ప్రాజెక్టుకి అడ్డం పడతలేరు. మూసీ బాధితుల తరపున ఎవరైతే మాట్లాడుతున్నారో, మూసీ బాధితులకు ఎవరైతే ధైర్యం చెప్తున్నారో, మూసీ బాధితుల తరపున పోయి ధర్నాలు చేస్తున్నారో, ఎవరైతే మూసీ ఇల్లు కొలగొండికి వస్తే నేను చూసుకుంటే మేము అండగా ఉంటాం, ప్రొక్లేన్ మా మీదకి వెళ్ళి పోవాలని మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసిండు రేవంత్ రెడ్డి. వాళ్ళ మీదే మాట్లాడిండు కదా, వీళ్ళ మీదే కదా. నిజంగానే వీళ్ళ ఫామ్ హౌస్లు కనుక అక్రమంగా ఉంటే ఎప్పుడో కొలగొట్టి చేస్తున్నాడు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు, నో డౌట్. దీనిలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్న పాఠాలు. చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కూడా. ఆ పాఠాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేస్తున్నాడు తెలంగాణలో. అందుకే వీళ్ళ మాటలు మాట్లాడండి. నేనేమంటున్నా, నిజంగానే వీళ్ళ ఇప్పటికైనా సరే ఇప్పటికేం మించిపోలే, ఇంకా అయిపోలే కదా. ఇప్పటికి 300 ఆస్తులే కొలగొట్టారు, ఇంకా సగం హైదరాబాద్ కొలగొట్టాలి మీ ఆశయం ఉంది కదా. ఎవడైనా కట్టాలనుకుంటాడు కానీ కొలగొట్టాలని ఎవడు అనుకోడు. అయినా సరే మీరు కూలగొడదాం అనుకుంటున్నారు, కూలగొట్టుకోర్రి. ఆ కూలగొట్టడంలో మీరు కూలిపోతారు. కానీ మీరు ఇప్పుడు వీళ్ళ ఫామ్ హౌస్లు అక్రమంగా ఉంటే మీరు ఎందుకు ఇంకా వాళ్ళని అడుగుతున్నారు? కూలగొట్టాలనా అని ఎందుకు అడగాలి? పంపిరాదు, నువ్వే జేసీబీ వేసుకొని పోయి కూలగొట్టు. అంత కసి ఉంది మీకు. రేవంత్ రెడ్డికి వీళ్ళ మీద అంత కసి ఉంది. ఎందుకంటే ఆయన సుఖమైన పని చేస్తే జైలు వేసినారు కదా, ఓటు నోటు కేసులా. ఆ కసి ఎవడన్నా ఆయన ఏమన్నా మందికి భోజనం పెడుతుంటే తీసుకుపోయి జైలు వేసినరా? లేకపోతే ఆయన ఏమన్నా పిల్లలకు చదువులు చెప్తుంటే, పేదోళ్ళకు బట్టలు ఇప్పిస్తుంటే పోయి పట్టుకుపోయి లోపలేసినరా? చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఎవరో ఒక ఎమ్మెల్యేని కొనాలని ప్రయత్నం చేస్తే తీసుకుపోయి లోపలేసారు. అందరూ మర్చిపోలే కదా, లోకమే మర్చిపోదు కదా, ఇప్పటికి దొరుకుతాయి కదా వీడియోలు. ఆ కసి పెట్టుకొని అది చేస్తా కూలగొట్టండి. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. సబితా చూపించాను కదా ట్వీటు, 7 చూపించు ఫామ్ హౌస్, 3 ఫామ్ హౌస్లు 7 చూపించమంటున్నారు. ఇంకా మీరు అందరి మీద, ఇట్లాంటి వాళ్ళ మీద అందరి మీద అవినీతి ఆరోపణలు చేసుకుంటూ పోతే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద అవినీతి ఆరోపణలు చేసిండ్రు. ఇప్పటికే చాలా అవినీతి ఆరోపణలు చేసిండ్రు. ఒక్కటి కూడా ప్రూఫ్ చేయలేకపోయింది మీరు, ఒక్కటి కూడా. తర్వాత సబితా ఇంద్రెడ్డి, ఈటెల రాజేందర్ వీళ్ళ మీద కూడా మీరు అవినీతి ఆరోపణలు చేస్తే ఇక నాకు తెలిసి మిమ్మల్ని దేవుడు కూడా క్షమించాడు. ఈటెల రాజేందరు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఎదిరించి బయటకు వచ్చినట్టే వాళ్ళు పంపించినారు. దాన్ని ఎదుర్కొన్నాడు ధైర్యంగా. ఎదుర్కొని ఉప ఎన్నికల్లో సుక్కలు చూపించి హుజరాబాద్లో గెలిచినాడు. ఇక ఆయన కూడా అవినీతి పరంలా కనిపించిండు. ఆయన అంటే బతకనికి వచ్చినాడు ఈటెలందరూ. ఈయననేమో పెద్ద మొత్తం బతికిద్దామని వచ్చింది జనాలను. రేవంత్ రెడ్డి ఏమో బతికిద్దామని వచ్చిండు. ఈటెలందరూ ఏమో బతకనికి వచ్చినాడు. అంతకుముందు నువ్వే కదా ఎంపీ ఆడ మల్కాజ్గిరిలా. మరి ఏం బతకనికి వచ్చినావు అయినా మనం మల్కాజ్గిరిలో మా అవ్వ తాత ఏమన్నా ఉన్నారా, చుట్టమున్నారా ఆడ ఏమన్నా? ఆడ ఓడగొడితే కొడంగల్ ఓడగొడితే బతకనికి వస్తే వీడికి వచ్చి వాళ్ళ నాశనం పట్టించినావు. అందుకే మళ్ళీ నీకు ఓటు కూడా వేయలేదు మల్కాజ్గిరిలో, మీ అభ్యర్థికి ఓటు వేయలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నా. రేవంత్ రెడ్డి పాపమే అది. కాంగ్రెస్ ఓడిపోయిన కారణం మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి పాపం. చెప్పినా కదా,
ఆయన మళ్ళీ పోటీ చేయడు. ఆయన గురించి అన్నీ తెలుసుకుంటూ వచ్చి ఇప్పుడు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. ఇంకా ఆయన ఉన్న తమిళనాడులో లేకపోతే పక్కన ఏపీలో చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తే పోటీ చేయాల్సిందే. అయిపోయింది ఆయన కథ. ఫామ్ హౌస్ల గురించి పర్మిషన్స్ ఎందుకు అడుగుతున్నారు? అన్ని కూలగొట్టేసేయండి. నేను చెప్పినాక లిస్టు నా దగ్గర చాలా లిస్ట్ ఉంది. మీ తమ్ముడు తిరుపతి రెడ్డి డైరెక్ట్గా దుర్గంచెరువులో ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకి ఏమో నెల టైం అయిపోయా, ఆయన కోర్టుకు పోయా, స్టే తెచ్చుకునే, అన్నీ తెచ్చుకునే. ఇంకా మీ చిత్తశుద్ధిని ఏడం మీ హైడ్రా మీద ముందు నుంచి కూడా అనుమానాలు ఏంది? హైడ్రా మీద ఉన్న అనుమానం అంతా ఏంటంటే మీరు ఇది కేవలం ప్రత్యర్థుల కోసం తీసుకొచ్చిండ్రు, ప్రజల కోసం తీసుకొచ్చిండ్రు. మీ తమ్ముళ్లకు, మీ అన్నలకు, మీ బామార్దులకు, మీ చుట్టాలకు, మీ పార్టీలో ఉన్న వాళ్ళకు, మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ఎవరికి సంబంధం లేదు. వాళ్ళకి సేఫ్టీ ఇది. హైడ్రా ఎవరికి సేఫ్టీ అంటే వాళ్ళకే సేఫ్టీ. ఇప్పటిదాకా మీరు కొనుక్కుని మొత్తం జనాలయ్యే, ఇప్పటిదాకా మీరు రక్షించిన మొత్తం మీ వాళ్ళయ్యే. మీ తిరుపతి రెడ్డి రక్షించారు, మీ పొంగులేరు శ్రీనివాసరెడ్డి రక్షించారు, మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి రక్షించారు, ఆయన ఎవరు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది రక్షించిండ్రు. ఇంకా అజీజ్ నగర్లో పోతే రాజగోపాల్ రెడ్డికో ఫామ్ హౌస్ ఉంది, దాన్ని రక్షించిండ్రు. కేవీపీ రక్షించిండ్రు. మొత్తం రక్షించబడ్డాయి హైడ్రా వల్ల. హైడ్రా వల్ల ఎవరైనా రక్షించబడ్డారు అంటే వీళ్ళే. ఇక వీళ్ళని ఎందుకు రక్షిస్తావు? వీళ్ళని రక్షించకు. కేటీఆర్ ఫామ్ హౌస్ ఏడుందో చూసుకొని పోయి కూలగొట్టు, హరీష్ రావుది కూలగొట్టు. ఈ 3 ఫామ్ హౌజులు వీళ్ళే. సబితా ఇంద్రుడు లెక్క ఉన్నాయన్నావు కదా, 3 ఫామ్ హౌజులు కూలగొట్టాలి మీరు. అప్పుడే మీ హైడ్రాకు, మీ పనితనానికి ఏమైనా కొంత పతార వస్తుంది. లేకపోతే ఊర్లో రచ్చకడగా కూర్చొని మస్తు మంది మాట్లాడతారు. మన ఊరిలో కాబట్టి ఊరు భాషనే చెప్తాను నేను. రచ్చకడగా కూర్చొని మాట్లాడే మాటలాగా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి పద్ధతిగా మాట్లాడాలి. మన నోటికెళ్ళి మాట పోయింది అని అంటే దానికి మనం కట్టుబడి ఉండాలి. ఉత్తగా మాట్లాడుకుంటూ పోతా అంటే ఇక నీ పేరు వేరే పేరు పెడతారు జనం. ఇదంతా వాగుడుగా ఉన్నాడు, వాస్తవం లేదు, పస లేదు, వ్యవహారం లేదు అని జనాలకు ఇప్పటికే అర్థమైపోయింది. మీరు దాన్ని సార్థకత చేయకండి. పాలమూరుకి వెళ్ళి ఎవరన్నా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేతోలు ఎవరన్నా స్తోమత ఉన్నోడు ఉంటే అబ్బో వద్దురా నాయన పాలమూరులోకి ఓటు వేయొద్దనే కాడికి వచ్చింది వ్యవహారం. మనం చేసిన పనులకు గొప్ప ఘనకార్యాలు చేసినాం. మనం అన్ని ఘనకార్యాలు అన్నీ ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒక్క ప్రోగ్రాం లేదు. రేవంత్ రెడ్డి ఏం చేసినాడో ఏం లేదు చెప్పుకోనికి. మా జిల్లా వాళ్ళకి ఏదో దిక్కు లేదు. నేను ఏదో ఫంక్షన్ ఉంటే పోతే పొట్టు తిట్టుకుంటారు మా జిల్లా వాళ్ళు. పొట్టు మాకు లోపలే తిట్టుకుంటున్నారు దరిద్రం బట్టి. అట్లున్నది మన బ్రహ్మాండం. ఇక మళ్ళీ మనం దానికి బాల్చింగాలు కట్టుకొని తిరుగుతాం రోజు. ఇప్పుడు ఇలా ఫామ్ హౌస్ గురించి ప్రస్తావించడం కాదు. మీరు డెడ్ లైన్ పెట్టుకుంటారో, మీ డెడ్ లైన్ మీరే పెట్టుకుంటారో, మీ తాళ్ళు మీరే కట్టుకుంటారో తెలియదు. మీరు ఎప్పుడు కూలగొడతారో పోయి కూలగొట్టాలి. ప్రశ్నిస్తే మీకు కూలగొట్టాలని ఇవన్నీ బెదిరింపులు నాకు తెలుసు. ఇవన్నీ వీళ్ళని బెదిరిస్తున్నారు. మీరు ఎవరు అడ్డం పోవద్దు. ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ మూసీకి అడ్డం పోవద్దు. ఈయనకు అది ఏం దాపెట్టుకున్నాం మూసీలా? అందరూ అంటున్నారు కమిషన్ల కోసం అని. ఇంకా అదే దాపెట్టుకున్నామా మనం? మూసీల కమిషన్ల కోసం ఇదంతా నడిపిస్తున్నామా సంసారం? వీళ్ళ ఫామ్ హౌస్లను కూలగొట్టాలనా అని బొట్టు పెట్టాడు కూడా ఎందుకు? కూలగొట్టేసాను పోయి. కూలగొట్టినా వాళ్ళు ఆయన మూసికాడ కూర్చుంటారు. మీకు తెలియదేమో ఆ విషయం. కూలగొట్టకపోయినా వాళ్ళు మూసికాడ పక్కా కూర్చుంటారు. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ యాక్షన్ చూసినాం కదా. ప్రజల కాడికి పోయిర్రు, కూర్చున్నారు. మీకు అది నచ్చది. గవర్నమెంట్ ఉన్నారు కదా, మీరు ఇప్పుడు ఏం చేసినా సరే జనాలను చంపినా ఎవడు పలకరేయద్దు. తెలంగాణ అంత గొడ్డుపోయి లేదు స్వామి. తెలంగాణ చాలా మంచిగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు ఓమను జేసీబీని పొమ్మను, ఏ అంబర్పేటకో ముసరమ్మ ఓమను వస్తారు, వచ్చేతోళ్ళు వస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే అడుకుంటారు. మీరు ఎన్ని కథలు పడ్డా, మీరు ఎన్ని వ్యవహారాలు చేసినా మూసీని మాత్రం ముందర ఓనిచ్చేది లేదు. ఎందుకంటే మీరు మూసీ ప్రక్షాళన చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మూసీ దగ్గర 150 గజాల ఇండ్లు, 300 గజాల ఇండ్లు, కష్టపడి సంపాదించుకున్న ఇండ్లు కొలగొట్టాలని ప్లాన్ చేసింది చూడు. నేను మూసీకి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను. వీళ్ళ కుట్ర ఏందో. 1,00,000 ఇండ్లు టార్గెట్ చేసిండు వీళ్ళు. 1,00,000 మంది నిరాశ్రయం చేయడానికి ప్లాన్ చేసిండ్రు వీళ్ళు. ఆడ పోయి 1000 ఎకరాల పొలం స్థలం ఉంది ఏడా జవహర్ నగర్ చెత్తకుప్ప కాడ ఆడిస్తా అంటే ఎందుకు మీరు పోవచ్చు కదా చెత్తకుప్ప అక్కడికి. మీ మినిస్టర్లు అందరూ ఆనే ఉండొచ్చు కదా. పోయి ఆయన ఒక క్వార్టర్స్ కట్టుకొని ఆ చెత్తకుప్పనే ఉండొచ్చు కదా. ఏం పోయిందంట నాకు అర్థం కాలే. తిండికి పైసలు లేవంట, మీసాలకు మాత్రం సంభంగం ఉన్నాడు రేవంత్ రెడ్డికి. రాష్ట్రం ఏమో అప్లపాలైంది, కానీ 1,50,000 కోట్లు పెట్టి ఇప్పుడు బంగారు మూసి చేస్తారంట. అంతకుముందు మీరే చేసిర్రు. వాళ్ళు చేసి 12,000 కోట్లు 3,000 కోట్లు రిలీజ్ చేసిండ్రు. మీరు 1,50,000 కోట్లు 50 ఇంతలు మీ డబ్బులు ఎక్కువ. ఎవరి కోసం పెడుతున్నారు? ఈ ఫామ్ హౌస్ల ఇష్యూస్లో మాత్రం మీరు వాళ్ళని వదిలినా నేను మిమ్మల్ని వదిలిన రేవంత్ రెడ్డి. మీరు వాళ్ళని వదిలేసేయచ్చు, నేను మాత్రం మిమ్మల్ని రోజు వెంటాడతా. వాళ్ళ ఫామ్ హౌస్లు కూల్చిందాకా వెంటాడతా నేను. వాళ్ళ ఫామ్ హౌస్లు గులగొట్టాలి. మీరు ఇల్లీగల్ అని మీరు అన్నారు కదా, డిసైడ్ చేశారు కదా. ఎప్పుడు గులగొడతారో ఎదురు చూసుకుంటూ ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.